హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటి ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు వచ్చేసి మనం మెయిన్ ఎల్టీఏటీఎస్ ప్యానల్ గురించి చెప్పబోతున్నాము. సో దీని వచ్చేసి మనం ఇంట్లో అయితే ఒక ఏటీఎస్, ఒక 400 స్విచ్, ఒక 120 160 స్విచ్లు రెండు, 120 స్విచ్లు రెండు, 100 స్విచ్లు రెండు అయితే వాడటం జరిగింది. దీంట్లో వచ్చేసి 63 MCB ఒకటి, 32 MCB 4 పోల్ రెండు అయితే వాడటం జరిగింది. సో ఒకసారి దీని లోపల బస్బార్ అనేది వైరింగ్ అనేది ఎట్లా ఉంటుందో మనం చూస్తాను. ఇక చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఏటీఎస్ అనమాట, 400 amps. సో దీనికైతే మనం ఇక్కడ ఇన్కమింగ్ సప్లై అనేది దీనికైతే ఇవ్వడానికి జరిగింది. ఒకటి ఈబీకి, ఒకటి డీజీకి, రెండు సప్లై వస్తుంది దీనికి. సో దీని నుంచి మనకి దీనిపైన అయితే 400 స్విచ్ అయితే వాడడం జరిగింది. వచ్చేసి కంపెనీ వచ్చేసి ఎల్మేజ్ అనమాట. సో దీనికి ఏటీఎస్ నుంచి దీనికి బస్బార్ అనేది మనం 50x10 అయితే బస్బార్ అయితే వాడడం జరిగింది. 50x10 అనమాట బస్బార్ ఇది. దీని నుంచి మనం పైన చూసుకున్నట్లయితే పైన కూడా మనం 50x10 అయితే బస్బార్ వాడడం అయితే జరిగింది. ఇది అనమాట బస్బార్ అనమాట, బస్బార్ డోరు. ఒకసారి నేను డోర్ ఓపెన్ చేసి లోపల మీకు ఎలా ఉన్నో చూపిస్తాను. మన లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటుంది బస్బార్ అనమాట ఇది. సో దీని నుంచి మనం లింకులు అనేది స్విచ్లుగా అయితే వాడటం జరిగింది. ఈ లింకులు వచ్చేసి 20x10 అనమాట. అది స్విచ్ రేటింగ్ బట్టి, యాంప్స్ని బట్టి మనం బస్బార్ అయితే వాడతాము. ఇక్కడ 160 స్విచ్ వాడాం కాబట్టి ఇక్కడ 25x10 అయితే బస్బార్ అయితే వాడడం జరిగింది. కింద వచ్చేసి ఇది 125 స్విచ్ కాబట్టి మనం ఇక్కడ 20x10 అయితే వాడటం జరిగింది. సేమ్ ఒకటే రేటింగ్ కాబట్టి మనం 100కి కూడా సేమ్ 20x10 అయితే వాడటం జరిగింది బస్బార్. కింద వచ్చేసి ఎంసీబీ అనమాట, ఎంసీబీ వైర్లు ఇవి 6 స్క్వేర్ అనమాట ఇవి. సో మీరు పైన ఒకసారి చూసుకున్నట్లయితే సో చూశారు కదా, ఇక్కడ వచ్చి మనం దీన్ని స్విచ్కి ఇక్కడ ఇన్కమింగ్ ఇచ్చాం కదా, అవుట్ గోయింగ్ ఇటు వచ్చింది అనమాట ఇటు పక్కన సైడ్కి. సో దానికి కూడా సేమ్ అట్లాగే కింద చూసుకున్నట్లయితే దీనికి కూడా ఇన్కమింగ్ ఇటు వచ్చింది, అవుట్ గోయింగ్ మనం ఇటు ఇచ్చాము. సేమ్ అట్లాగే ఉంటాయి. సో కింద వచ్చేసి ఎంసీబీలు అనమాట ఇవి. మనం పక్కన చూసుకున్నట్లయితే పక్కన వచ్చేసి కేబుల్ ఛాంబర్, ఇది కేబుల్ ఛాంబర్ అనమాట ఇది. దీని నుంచి అవుట్ గోయింగ్ తీసుకోవడం అయితే జరిగింది. కింద మీరు బాటం కవర్ చూస్తున్నారు కదా, ఆ బాటం కవర్లో నుంచి అవుట్ గోయింగ్ అయితే బయటకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాని నుంచి బయటకు అవుట్ గోయింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో దీనికి మనం ఒక స్విచ్కి మనం ఒక ఇండికేటర్ అయితే వాడటం జరిగింది, 10 స్విచ్కి. ఈ స్విచ్లు మన సెట్టింగ్ పెట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏ విధాలుగా పనిచేసింది మనకి, ఎందుకంటే ఒకటి కరెంట్ మీద, ఒకటి ఏమో జనరేటర్ మీద పనిచేసేది. సప్లై పెట్టినప్పుడు మీకు చూపిస్తాను నేను. సో మన పైన వచ్చేసి సిటీ గైల్స్ అనమాట, 400/5 అనమాట అవి. మనం 400 స్విచ్ వాడాం కాబట్టి మనం 400 తీసుకున్నాం సిటీ గైల్స్. పక్కన వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీపీలు ఇవి. సింగిల్ పోల్ ఎంసీపీలోను ఒక కనెక్టరు, దాని నుంచి మనం బస్బార్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది సప్లై. మనం సప్లై రాగానే ఎంసీబీలు ఆన్ చేసుకుంటే మనకి ఈ పక్కన మీకు మీటర్లు కనపడుతున్నాయి చూడండి, మీటర్లోకి అయితే సప్లై అనేది వచ్చింది అనమాట. మనం వచ్చేసి వోల్ట్ మీటర్ ఒకటి, యామ్మీటర్ ఒకటి, 2 మీటర్లు అయితే వాడటం జరిగింది. ఇక్కడ పైన వచ్చేసి RYB ఇండికేటర్లు ఇవి. కింద వచ్చేసి ఎలక్ట్రికల్ స్విచ్లు అనమాట ఇవి. డోర్ మీద మనం దీనికి 2 ఇండికేటర్లు ఇచ్చాం కదా, ఒకటేమో S1కి, ఒకటేమో S2కి అనమాట ఇవి ఇండికేటర్లు. ఒకటి వెలిగినప్పుడు ఒకటి అనేది అదే కరెంటు సప్లై ఉన్నప్పుడు ఒక లైట్ అనేది S1 లైట్ అనేది వెలిగిద్ది. జనరేటర్ మీద ఆన్ అయినప్పుడు S1 ఆగిపోయి S2 అనేది వెలిగిద్ది. మీకు సప్లై పెట్టినప్పుడు చూపిస్తాను.
సో ఇది ఫ్రెండ్స్, ఒకసారి మీకు అయితే సప్లై పెట్టి ఒకసారి చూపిస్తాను. సో మనం దీనికైతే కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 6 నోట్లో 4 ఫేసులు అయితే ఒక నోటర్లో కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ అని చెప్పాను కదా. ఆటోమేటిక్ అంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, S1 ఆఫ్ S2 మనం సప్లై ఆటోమేటిక్గా ఇది S1లో అనేది మారిపోతుంది. ఎందుకంటే మనం ఈబీకి ఇచ్చాం కానీ దీనికి ఈబీ డీజీ 2 పాయింట్లు ఉంటాయి. ఈబీ అనేది మీద రన్నింగ్ అయింది అనమాట, డీజీ అనేది జనరేటర్ మీద రన్నింగ్ అయింది. సో మనం ఇప్పుడు సప్లై ఆన్ అవ్వగానే ఇప్పుడు మనం ఈబీ మీద ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఇది S1లోకి అనేది మారిద్ది. ఒకసారి నేను ఎంసీబీ ఆన్ చేస్తాను, మీరు చూడండి ఒకసారి. సో ఆన్ చేశాను కదా, పవర్ అనేది వచ్చింది. ఇప్పుడు అది ఆటోమేటిక్గా S1లోకి అనేది మారిద్ది. చూశారు కదా, S1లోకి అయితే ఆటోమేటిక్గా అంటే కరెంట్ మీద రన్నింగ్ అయింది అనమాట. మనకి కరెంట్ సప్లై పోయినప్పుడు ఇప్పుడు వెనకాల డీజీ ఉంది కదా, దానికి కూడా మనం సప్లై ఇచ్చినట్టయితే ఇప్పుడు కరెంట్ పోగానే జనరేటర్ మీద అనేది ఆన్ అవుద్ది. జనరేటర్ ఆన్ అవగానే అప్పుడు S2లోకి ఆటోమేటిక్ S2లోకి మారిద్ది. మీకు ఒకసారి తర్వాత మార్చి చూపిస్తాను. సో ఇప్పుడు పవర్ అనేది స్విచ్ ఆన్ చేసాం కాబట్టి పవర్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎంత పవర్ ఉందన్నమాట బస్ బార్ ఇవన్నీ. సో ఈ స్విచ్లు మనం చెప్పాను కదా, స్విచ్లు రన్నింగ్లో ఉన్నది తెలిస్తే స్విచ్చెస్ అన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి అన్నమాట. సో అవుట్ గోయింగ్ కూడా ఇప్పుడు కరెంట్ అనేది వచ్చింది అనమాట. అవుట్ గోయింగ్కి అవుట్ గోయింగ్ కూడా కరెంట్ అనేది ఇప్పుడు సప్లై అనేది ఉంటుంది అనమాట. సో ఒకసారి మీకు ఒకసారి డీజే కూడా కనెక్షన్ పెట్టి ఒకసారి చూపిస్తాను, చూడండి. సో మనమైతే ఇప్పుడు ఇందాక ఈపీకి అనేది కనెక్షన్ ఇచ్చాం కదా, ఒకసారి వెనకాల డీజీ కూడా ఒకసారి మనం కనెక్షన్ ఇచ్చాము. ఒకసారి డీజీ కనెక్షన్ ఇచ్చి ఒకసారి సప్లై ఆన్ చేస్తాను, చూడండి ఒకసారి. ఆటోమేటిక్గా S2లో అనేది చేంజ్ అవుద్ది. సో సప్లై ఇవ్వడం జరిగింది కదా, S2లోకి అయితే మారింది. ఆఫ్లోకి వచ్చింది. S2లోకి అయితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. సో S2 అంటే జనరేటర్ ఆన్ అవగానే మనకి జనరేటర్ మీద సప్లై అయితే ఆటోమేటిక్గా జనరేటర్ కూడా మన సప్లై అయితే వచ్చింది. సో మనం బయట చూసుకున్నట్లయితే ఇందాక ఈబీ మీద ఉన్నప్పుడు మటుకి S1 అనమాట, ఈ లైట్ వెలిగింది అనమాట S1కి. ఇప్పుడు డీజీలోకి ఇచ్చాం కాబట్టి S1 ఆగి S2 అనేది జరిగింది. మనకి ఆటోమేటిక్గా బోర్డు పైన అనేది మనకి ఆటోమేటిక్ తెలిసిపోయిద్ది. S1లో రన్ అవుతుందా, కరెంట్ మీద రన్ అవుతుందా, డీజీ మీద రన్ అవుతుందా అనేది మనం పైన డోర్ మీద తెలుసుకోవచ్చు. సో ఇది దీనికి కనెక్షన్. సో ఇది ఈరోజు ప్యానల్ ఫ్రెండ్స్. సో చూశారు కదా, అన్ని బల్బాలు ఎట్లా మొత్తం చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.